నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం రాష్ట్రంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో, రాజకీయ నేతల ఎత్తుడుకు పై ఎత్తులు ఎలా ఇస్తున్నారో, రాజకీయ పార్టీల నేపథ్యాలు ఎలా ఉంటాయో మనం నిత్యం చూస్తున్నాం. సో ఈ రోజు ఎలాగా హాట్ హిట్ టాపిక్స్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందో మనం చూసేద్దాం. మొదటి చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో వినాయక చవితి సంబరాలు అనేవి నిజంగా మిన్నంటాయి. ఎలాగంటే మండపాల్లో గణనాథులు అయితే కొలువు తీరారు. అయితే యువతకు అత్యంత ప్రీతికరమైన పండుగగా అయితే ఈ గణపతి నాయకుల వినాయక చవితిగా చెప్పవచ్చు. అయితే కరీంనగర్ జ్యోతినగర్లో వినాయకుల వేడుకలు ఎలా జరుగుతున్నాయి, ఎలాగా జరుగుతుంది అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ కరీంనగర్లో ఎలాంటి వినాయకుని విగ్రహాలు ఎలా తరలిస్తున్నారో, వినాయక చవితి అసలు ఈ పండుగను యూత్ కి మనం ఇష్టంగా చెప్పుకుంటున్నాం, అసలు ఎలా జరుగుతుంది అక్కడ? తొలగించే విఘ్ననాథుడి వినాయక చవితి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో యువకులు పెద్ద ఎత్తున కూడా మంటపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను వివిధ ఆకారాలు ఉన్న విగ్రహాలను కొనుగోలు చేసి 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తర్వాత శోభాయాత్రతో నిమజ్జనం కావిస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఈ విగ్రహాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? కొండాట దగ్గర హిమోత్రావుపేట, జగిత్యాల డిస్టిక్ కొండాట దగ్గర హిమోత్రావుపేట మాది విలేజ్. అక్కడ మా మండపము. మీరు అంటే చందాలు వసూలు చేసి 9 రోజులు ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? అన్నదానం చేస్తాము, ఒగ్గు కథ, డోలు బృందము, చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మావి 9 రోజులు ప్రత్యేకమైన అంటే రోజుకొక ప్రత్యేకతతో కూడా మీరు వినాయకుడి అది రోజుకొక ప్రత్యేకత ఉంటుంది. ఒకరోజు ఒగ్గు బృందము, ఒకరోజు కళాకారులది, ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రాము, ఒకరోజు అలా టైప్స్ చాలా టైప్స్ ఉంటాయి. 9 టైప్స్ ఉంటాయి. అంటే ఈ విఘ్ననాథుడి ప్రత్యేకత అంటే ఇప్పుడు ఇది ఒక కాంతారా సినిమాలో ఒక అవతారం ఉంది కాబట్టి ఆ అవతారం అంటే ఈ ఆకృతిని ఎంచుకోవడానికి మీరు ప్రత్యేక కారణం ఏంటి? అదేం లేదు, జస్ట్ ఇంతగా ట్రై చేద్దామని చేసాం అంతే. అంటే ఒక వైవిధ్యమైన వినాయకుడిని అపురూపంగా కొలుచుకోవడానికి మీరు ఒక వైవిధ్యాన్ని అయితే ఎంచుకున్నారు. అవునండి. మీరు చెప్పండి, అంటే మీరు 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా వినాయకుడిని కొలుస్తుంటారు కదా, ఈ 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? యువత మీరు మీ యూత్ తరపున మీరు ఎంతమంది యువకులు పాల్గొంటారు? ఈ శోభా కార్యక్రమాన్ని ఎట్లా చేస్తారు? మా యూత్ హిమ్మత్పేట లోకల్ బాయ్స్, మా యూత్ అనేది ఒక 20 మంది దాకా ఉంటాం. ఎలాగంటే మరి 9 రోజులు భారీ మేట్లతో బాగా ఏదంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా, ఒగ్గు కథలైనా కానీ ప్రత్యేకించి ప్రతి ఒక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా, ఏవైనా డ్యాన్స్ ప్రతి ఒక్కరు ఏదైనా చర్యగా ఉంటాం. అన్ని 9 రోజులు అన్నదానము, రోజు అన్నదానము, రోజు కార్యక్రమాలు, రోజు పూజలు, రోజు ఒక తీర పూజలు ఉంటాయి, రోజు ఒక ఐటమ్స్, ప్రతిరోజు రోజు ఒకటి. 9 రోజులు భారీగా విధంగా చేసుకుంటాం మేమండి. మొత్తానికి 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో మేమంతా కూడా ఒక ఈ వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకొని ఆ తర్వాత శోభాయాత్ర ద్వారా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతాము. ఈ 9 రోజులు కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ యువకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. థ్యాంక్ యూ శ్రీకాంత్. అది చూసుకున్నట్లయితే కరీంనగర్లో వినాయక చవితి వేడుకలు నిజంగా మిన్నంటే అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో కాంగ్రెస్ నయచూరు అయితే పూర్తిగా కనిపిస్తుంది తెలంగాణలో. అయితే ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో ఏఐసీసీ ముఖ్య నేతలు అందరూ కూడా పర్యటిస్తున్నారు. అయితే ఆ ఇచ్చిన 6 గ్యారంటీ కార్డులను ప్రజలకు వివరించే పనులు అయితే అక్కడ నేతలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇంటింటికి గడప కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను అయితే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు నేతల్ని? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా తెలంగాణ ఆర్భాటాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా సెక్రటరీ ఉన్నారు, కుషి ఉన్నారు. गारंटी कार्ड का क्या बोले? गारंटी कार्ड तो सिर्फ एक सांकेतिक आउटरीच है, लेकिन ये हमारी घोषणा हमने एक आम सभा में की है और इस गारंटी कार्ड को हमने दिया है ये बताने के लिए कि एक एक गारंटी पर हम वचनबद्ध हैं और एक एक गारंटी पूरी होगी. जैसे ही हम सरकार में आते हैं ये पूरी होगी. ये क्या हुआ तेलंगाना का एक दिन का प्रजल का बोलिए तू? नहीं, ये चलता रहेगा. ये अभी शुरुआत है, लेकिन ये रुकेगा नहीं, ये चलता रहेगा. మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆ కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడికి వరంగల్కు అయితే మొత్తానికైతే 57 డివిజన్లో కూడా గ్యారంటీ అంటే 6 రకాల బెనిఫిషియర్ కూడా అంటే ప్రతి మానవునికి ఒక కుటుంబానికి కూడా ఒక 6 రకాల బెనిఫిషియర్ని కూడా కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను కూడా ఇక్కడ కాంగ్రెస్ పంపిణైతే చేశారు. మొత్తానికైతే ఈ కాంగ్రెస్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్భాటాలు రావడానికి కూడా ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ
వరంగల్ అంటే 57వ డివిజన్లో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ గ్యారంటీ కార్డులతో పాటు కూడా ఇక్కడ అంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి కూడా, ఇంద్రమ్మ ఇండ్లు, యువ యోజన వికాసం కూడా, చైతన్య అనే 6 అంశాల పైన కూడా ఇలా పరిస్థితి అయితే ఇలా కనపడుతూ ఉంది. మొత్తానికైతే చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఆల్ ఇండియా అంటే నేషనల్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడికి అబ్జర్వ్గా వచ్చింది. మొత్తానికైతే ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ దాల్వి కూడా అంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఇక్కడ పంపిణీ చేశారు. పంపిణీ చేసిన పరిస్థితుల్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ హడావుడి కూడా చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇక్కడ అంటే ఇప్పటికే చూసుకున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ ఏదైతే విజయ సంకల్ప సమరభేరి కూడా శంకరావం ఊదించిందో అది అమలు పరచడానికి కూడా వరంగల్లో మహానగరంలో కూడా తొలుత కూడా కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు కూడా 57వ డివిజన్లో కూడా పంపిణీ చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటాలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కూడా గ్యారంటీ అంటే కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను కూడా ఇంటింటికి కూడా పంపిణీ చేశారు. మొత్తానికైతే ఈ గ్యారంటీ కార్డులను కూడా భరోసా అంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి కూడా, ఇంద్రమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయుత అనే 6 అంశాలపైన కూడా 6 బెనిఫిషియల్ అంటే 6 స్కీమ్లను కూడా వర్తింపజేశారని కూడా మొత్తానికైతే కాంగ్రెస్ ఆశీర్వదిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కూడా ఇవన్నీ అమల్లో చేస్తున్న పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా కాంగ్రెస్ అయితే అధికారం రావడానికైతే అడుగులేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ వారు 6 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించిన తర్వాత కొత్తగా నేతల్లో కొత్త జోష్ను అయితే నింపింది అనుకోవచ్చు. అది కరీంనగర్, వరంగల్లో పరిస్థితి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో గడప గడప కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. కేసీఆర్ చేసిన మోసాలను అయితే వెలుగులోకి తెచ్చి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి 6 గ్యారంటీ స్కీమ్లు కార్డులను అయితే వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. అయితే దీంట్లో ఈ పంపిణీ కార్యక్రమంలో మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఉక్రమ్ ఇబోపి పాల్గొన్నారు. అయితే ఇతను కూడా చెప్తున్నారు దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు కూడా రాష్ట్రాన్ని అవినీతి పాలన చేస్తున్నాయని అయితే గట్టిగా చెప్తున్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కలుపుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఏదైతే విజయభేరి సభ భారీ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే మనకు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఉక్రమ్ ఇబోబి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాబ్ బోలియే, అబ్కీ బార్ తెలంగాణ మే కాంగ్రెస్ సర్కార్ కు కైసా రహేగా? No, definitely this time Telangana will be a total change. There will be definitely Congress will defeat one of the most corrupted BRS government headed by KCR for the last nearly 10 years. He had been looted entire money of the poor people of Telangana. The people of Telangana became realized this time Telangana should have to be changed, completely changed. So yesterday, you know, our Madam Sonia Gandhi, Rahul ji and Mallikarjun Kharge ji has been declared 6 guaranteed. You see, then when Congress came to power, Telangana will be definitely completely changed. You see, in Manipur, what is happening is there. This is the policy of this BJP government, particularly Narendra Modi and Amit Shah. They wanted to polarize ST community, SC communities, then minorities and majority polarize. They wanted to destroy democracy of India, the constitution of India. They wanted to destroy. They are trying to catch the majority committee. Then other minority, whether it may be scheduled caste or scheduled tribe or a minority other brothers Muslim, they wanted to destroy the system of democracy in India and particularly today in Telangana, where I am coming here. I was fortunately became consecutive 15 years Congress Chief Minister of Manipur from 2002 to 2017. There is absolutely no problem at all. We are living together, scheduled tribe brothers, sisters, as a mother and
father and also the Muslim brothers who are living together peacefully and so lovely each other. But BJP agenda is to destroy these minority people, particularly they wanted to polarize. So they wanted to finish India. So they are just like dictatorship. Dictatorship, whatever they want, they will do. So you know, in Manipur, for the last 4 months, it is still burning, killing each other. Majority community and tribes, they are killing each other. What their agenda is, there is a secret agenda for BJP. Let them kill each other. They are criminal. The majority community, they can kill, and whomsoever they are trying to catch only for machine power, money power, and political gain. Only they are thinking. So this is not the principle of Congress party. What our founding father of Mahatma Gandhi ji, Sardar Vallabhbhai Patel, Maulana Abul Kalam Azad, and Dr. B.R. Ambedkar, how they frame our constitution. We are all brothers, sisters, fighters, ST, or this Muslim brother, SC, OBC. We should have to be live together. India is one. So this time, we should have to be defeat the BJP and BRS. They are same coil, same face, same coil. So we should have to be defeat. And if we want to change Telangana, we should have to be give to the hand symbol of Congress party. This time we should have to be defeat. You know, yesterday, Madam Sonia Gandhi declared 5 guarantees. Huh? 6 guarantees. 6 guarantees. So after implementation of these 6 guarantees, there will be no difference at all, whether poor or minorities or majority. We will live together. And now earlier, this BRS, what they are doing, the poor people money, they have looted. They have looted. So now Congress party, instead of looting, Narendra Modi is big capitalist. They are looting. We would like to give those downtrodden and poor and scheduled tribe and minorities, let them happily live, and whatever they want, we are ready enough for particularly for the farmer, 15 lakhs per annually, we are giving 15 lakhs to the farmer. And those who have no house, we are giving 5 lakhs. And other children, students who are wanted to go abroad for studies, that also there will be 5 lakhs each every year. So these are the guarantees. And the gas cylinder, those who belongs to the poor family, we are giving 500 rupees per cylinder. And those women who are belonging for the poor family, every month, instead of BRS looting those money, we are going to give to the poor family women 2,500 per month. And those poor families belongs, those women, our sisters, our mothers, they will travel to the Telangana Transport Corporation bus free of cost. And also every month 200 units of electricity energy they will give free of cost. So these are the agenda. Let us have tried to win the Congress candidate, particularly here in this constituency, and the MP also, we should have to be win, and then Telangana, there will be total sense. Telangana is a rich state, culturally, traditionally, all the freedom fighters are belonging from this Telangana. And those freedom fighters, we are giving land free of cost. Those freedom fighters who fight for the independence of India. So they didn't think about those freedom fighters also. So I appeal to all our Congress party leaders and different workers and the women, our organization, we should have to be win Congress party this time. So we should have to be bring Telangana a total sense. So I am coming here to appeal
and let us work together. There might be a little differences, misunderstanding within our party workers and leaders. Let us forget it. Let us forget it. So we should have to win our party here, both this constituency and also this MP election 2024 also. तो बीजेपी सरकार बोल रहा है तेलंगाना में कांग्रेस और बीआरएस एक ही बोल रहे हैं, इसके बारे में आप क्या बोलते हैं? No. There is no Eki. BJP and BRS, they are same face of the same coil. You see when the reason coming out, the BJP, if they say example, I don't think they will not get even a single seat. Even if luckily BJP got 2, 3, 4 or 5 maximum MLA seat, they have no chance for forming the government. They will definitely support to the BRS. So let us see why the election doesn't come. Yeah, internally coalition. That's why, one coil, same face. This face is BRS. This face is BJP. They are playing. These all our brothers of Telangana. They know what BJP is doing, what BRS is doing. We should have to be very, very careful. So, okay, thank you. ఇది ఇక్కడి పరిస్థితి అయితే తెలంగాణలో 6 గ్యారెంటీల ద్వారా ఈసారి అధికారం చేపట్టబోతున్నామంటూ బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నామంటారు. ఇది ఇక్కడి పరిస్థితి. విజయ్ జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, షాద్నగర్ నుంచి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీ కార్డుల పంపిణీలో మాజీ మణిపూర్ ముఖ్యమంత్రి ఉక్రమ్ ఈపోపి అయితే పాల్గొన్నారు. తను కూడా చెప్తున్నారు అయితే దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు కూడా అవినీతిమయమైపోయినాయి అని అయితే స్పష్టంగా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం అదేవిధంగా ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో తుమ్మల చెరుగుతో కాంగ్రెస్లో కొత్త చూసి అయితే నింపింది అనుకోవచ్చు. ఖమ్మం కూడా కాంగ్రెస్కి కంచుకోటగా మారింది. అయితే అసూరాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని ఆదినారాయణ చెప్తా ఉన్నారు. కేసీఆర్కి అన్ని వర్గాలు ప్రజలు, కేసీఆర్ కూడా అన్ని వర్గాల ప్రజలు మోసం చేశారు. యావత్ విద్యార్థుల ఆత్మ బలిదానాలు కేసీఆర్కి గుర్తులేవని ఆదినారాయణ అంటున్నారు. ఎందుకు అన్నారు, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాటలో? దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. మారుతున్న ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్లో చేరినటువంటి పొంగులేటి ముఖ్య అనుచరుడు అషరాపేటకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేత టీచర్ వృత్తిని వదిలేసి రాజకీయాల ద్వారా నియోజకవర్గ గిరిజన ప్రజలకు మరింత చేరువవ్వాలని చెప్పేసి నిరంతరం పరితపిస్తూ ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నటువంటి నేత మనతో పాటు ఉన్నారు. జారే ఆదినారాయణ గారిని మరిన్ని విషయాలు అషరాపేట నియోజకవర్గం పరిస్థితి గురించి, అట్లాగే నియోజకవర్గం యొక్క అభివృద్ధి, తన ఆలోచనలు, రానున్నటువంటి రాజకీయటువంటి ఎన్నికల్లో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు ఏంటనే అంశాల గురించి తెలుసుకుందాం. చెప్పండి ఆదినారాయణ గారు, మీరు రానున్నటువంటి ఎన్నికల్లో ఎటువంటి మార్పులు రాబోతున్న అషరాపేట నియోజకవర్గంలో మీరు అషరాపేట ప్రజానీకానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రానున్న కాలంలో అశ్వరాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టి ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి అషరాపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మెచ్చ నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ క్యాండిడేట్గా ప్రత్యర్థి వర్గం అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరికి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే ఎవరినైతే పార్టీ అధిష్టానం ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కేటాయిస్తుందో ముమ్మాటికి రేపు అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్యనే పోటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాటిని ఈరోజు ఖచ్చితంగా తిరస్కరిస్తూ ఉన్నారు. రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరికిచ్చినా అశ్వరాపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించడానికి మరి ప్రజలంతా కూడా సమ్మతం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గానికి సంబంధించి అషరాపేట సంబంధించి ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఏమైనా బీఆర్ఎస్కి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వర్గాలు చెప్పుకుంటున్నారు. ఆయన ద్వారా ఇంకో అదనంగా ఏమైనా ప్రయోజనం చేరేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్కి? రైట్, ముమ్మాటి కన్నా అద్భుతంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తదనంతరం
జిల్లాలోనే కదా రాష్ట్రంలో కూడా పెను మార్పులు సంభవించినాయి. అంటే అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. రేపు జరగనున్నటువంటి ఎలక్షన్స్లో కూడా వారి తోడ్పాటు అందిస్తారు. అదేవిధంగా వారు రావడంతో కూడా పార్టీకి కూడా మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అశ్వరాపేటలోనే కాదు, అదే జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా మార్పులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే నా స్వగ్రామం గణుగులపల్లి, తుమ్మల నాగేశ్వరరావు గారు అదే ఊరు గణుగులపల్లి. ఎందుకంటే రానున్న కాలంలో మార్పులు అయితే అద్భుతంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, అశ్వరాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెసే గెలుస్తుంది అనేటువంటి మీ అభిప్రాయం మేరకు మా నుంచి ప్రశ్న ప్రధానంగా అశ్వరాపేట నియోజకవర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి పనులు చేశాం, నన్ను అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అంటున్నారు. అసలు బీఆర్ఎస్ని ఎందుకు ఓడించాలి, కాంగ్రెస్ ఎందుకు గెలిపించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు మీరు? ఈరోజు బీఆర్ఎస్ చెప్పుకున్నటువంటి సంక్షేమ పథకాల్లో చూస్తే ఒకటి ఇండ్లలో వైఫల్యాలు చూస్తే డబల్ బెడ్రూమ్ పేరిట ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పేసి ప్రజల్లో ముమ్మాటికే ఉంది. అదేవిధంగా రైతాంగంలో చూస్తే మరి 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే మాట చెప్పిండ్రు ఇచ్చినటువంటి సందర్భంగా ఇవ్వకపోగా ఇప్పటికి రుణమాఫీ మీద ₹1,00,000 తీసుకుంటే 2 లక్షల వడ్డీతో కట్టే పరిస్థితి నేటికి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఏదైతే ఉందో దానికి రైతులు కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే తప్ప రెండో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతాంగానికి న్యాయం జరగలేదని చెప్పేసి మరి రైతులు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ దళితకి 3 ఎకరాల భూమి ఇప్పటికి కూడా 9.5 ఏళ్ళైనా కూడా ఎక్కడ కూడా దళితులకు భూమి ఇచ్చినటువంటి సందర్భం లేవు. కాబట్టి ఇన్ని వైఫల్యాలు అటు రైతాంగానికి, ఇటు ఉద్యోగ విధంగా, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించింది అనేక విధంగా సంక్షేమ పథకాలు కూడా వైఫల్యాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే తప్ప ప్రజలకి న్యాయం జరగలేదని చెప్పేసి తెలుపుతా ఉన్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అందరూ కూడా సమితంగా అవుతా ఉన్నారు. ఇది ఓరడగా ఖమ్మం జిల్లాకు సంబంధించి అశ్వరాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నటువంటి నేత జారే ఆదినారాయణ అభిప్రాయం. ఓరల్గా ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, తుమ్మల నాగేశ్వరరావు చేరిక కూడా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10కి 10 స్థానాలు గెలిచేందుకోసం అన్ని రకాలుగా ఈ దోహదం చేస్తాయని అభిప్రాయపడతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో కూడా సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6th డిక్లరేషన్కి సంబంధించి ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో అవి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి ప్రధానమైనటువంటి బీజాలు అవుతాయని చెప్పేసి అభిప్రాయం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధాన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల యొక్క అభిప్రాయం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా నుండి. ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ విధంగా పరిస్థితి అక్కడే కొనసాగుతుంది. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు నిజంగా ఒక రకంగా పూర్తిగా సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గల్లీ మండపాల్లో గణనాథుడైతే కొలువు తీరాడైతే భక్తి శ్రద్ధలతో అక్కడ ఈ వివిధ రకాల రూపాలలో అయితే దర్శనమిస్తున్నాడు ఏకతంతుడు. అయితే భక్తులు కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో అక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, గతేడాదికి ఈ ఏడాదికి ఎలాంటి వినూత్న మార్పులు వచ్చాయి, అక్కడ ఏ విధంగా సాగుతుంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మానవి నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో గణనాథుల కోలాలం మొదలైంది. ఈరోజు గణపతి చవితి పురస్కరించుకుని తమ మండపాల్లో కూడా పెద్ద భారీ ఎత్తున గణనాథులను ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు పెద్ద భారీ ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా తరలివచ్చారు. ఇక్కడ చూసుకున్నాం నిజామాబాద్ జిల్లా కేంద్రం వద్ద చాలా ఎత్తున వివిధ రకాల గణనాథులను కూడా తీసుకుపోయేందుకు కూడా యువకులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి ఇక్కడ ఉండి కొంతమంది యువకులు ఉన్నారు. వీరు అడిగి మరి చెప్పండి, మీది ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎప్పటి నుంచి గణనాథులను పెడుతున్నారు? మాది నిజామాబాద్ జిల్లా బోధను పట్టణము కుమ్మరగల్లి శివాలయం రోడ్డు హనుమాన్ గణేష్ మండలి. మేము చిన్న దశ నుంచి మా చిన్ననాటి నుంచి నాకు ఇంచుమించు 40 సంవత్సరాలు ఉంటాయి. మేము కమ్సే కము 30 సంవత్సరాల నుంచి ఈ వినాయకుని మట్టితో చేసి ఈరోజు ఇక భారీ ఎత్తున ఎంతో ఉత్సాహంగా యువకులు అందరూ కలిసి ఐకమత్యంతో ఈ గణేష్ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి 7 నుంచి 8 సంవత్సరాల నుంచి నిజామాబాద్లోనే దీని ఖరీదు కోసం వచ్చి ఇక్కడనే తీసుకెళ్లడం కూడా జరుగుతున్నది. మీరు చెప్పండి, మీరు 30 సంవత్సరాలు ఇక్కడ గణనాథులు పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మా దగ్గర అయితే ఎక్కడైనా సరే గణేష్ చవితి అంటేనే ఒక సంబరం లెక్క ఉంటుంది. అది చాలా తృప్తిగా అనిపిస్తుంది, యువకులకు చాలా పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎలా ఉంది ఈసారి మార్కెట్? గతంలో చూసుకుంటే ఈసారి మార్కెట్ ఎలా ఉంది, ఎలాంటి రకాలు ఇక్కడ లభ్యం ఉన్నాయి?
ఇక్కడ మాది నిజామాబాద్ మండలం కాలూరు గ్రామము విలేజ్ కమిటీ నుంచి మేము ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం. ఇక్కడ ఆనందంగా ఉత్సాహంగా ఉంది. సరే చాలానే బాగానే అనిపిస్తుంది. వినాయక చవితి చాలా బ్రహ్మాండంగా ప్రతి 25 సంవత్సరాల నుంచి మా వీడిస్ కమిటీ నుంచి ప్రతి గణపతిని తీసుకెళ్ళి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుపుకుంటాం. అంటే ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది? మార్కెట్ చాలా బాగానే ఉంది ఈసారి. బ్రహ్మాండంగా గణపతులు కూడా చిన్నవి పెద్ద చాలా మంచిగా దొరుకుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఇలా 25,000 నుంచి 11-12,000 దాకా మేము కొనుగోలు చేస్తున్నాము. ఈసారి బాగానే ఉంది. మీరు చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ప్రతి ఏటా కంపల్సరీ 1000 నుంచి 2000 పెరుగుతుంటే ఈ ఏటా కొంచెం వాళ్ళకు కూడా గిట్టుబాటు కాకాసిందని చెప్పేసి కనీసం ఒక్కొక్క గణపతి మీద ఇంతకుముందు 5,000 తీసుకుంటే ఇప్పుడు 8,000 కావడము, 8,000 16,000 కావడము, 16,000 21,000 కావడము, అట్లా 4 నుంచి 5,000 రూపాయలు పెంచడం జరిగింది. ఫిర్బీ యువకులు తన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా ఎంతో నియమంతో కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాన్ని హిందూ బంధువులందరూ ఎంతో సంతోషంగా చేసుకుంటుంటారు. వారికి ప్రతి ఏటా కూడా ఏదైనా శుభములు కలగాలని, ఏదైనా ఉద్యోగం కానీ, ఏదైనా చదువులో కానీ, పిల్లలు కానీ చాలా చక్కగా ఆయన విఘ్నాలు తొలగించే విద్యాబుద్ధుడు అయినటువంటి ఆయన కోరికలు నెరవేర్చడంతో ప్రతి ఏటా హిందూ బంధువులు ఎంతో ఉత్సాహంగా ఇంకా 5 దగ్గర 6-7 పెంచడం జరుగుతుంది. ప్రతి గల్లీలో కానీ గ్రామాలలో కానీ 1-2 ఉండే ఈ రోజుల్లో ఇంకా అధిక సంఖ్యలో పెట్టుకొని ఆయన ఇంకా ఆ విఘ్నేశ్వరుడు అందరికి కూడా విఘ్నాలు కలిగించాలని, విద్యాబుద్ధులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని ఇక ముందు ఇంకా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరంతా కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇటు ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి తాము గణపతిని నెలకొల్పుతుందని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున కూడా గణపతి కూడా నెలకొల్పేందుకు కూడా నిజామాబాద్ జిల్లాకు ఒక కేంద్రానికి కూడా వచ్చామని చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా విఘ్నేశ్వరు నెలకొల్పడం ఏంటంటే తమ విఘ్నతను తొలగాలి, బుద్ధి కూడా కలగాలని చెప్పి కూడా ఎంతో భక్తిగా కోరుకుంటామని చెప్పి కూడా వీరు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అందరూ కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా కూడా గణనాథుని భక్తులు దర్శనమిస్తూ ఉన్నారు. ఏకదంతులు వివిధ రూపాల్లో అయితే అక్కడ భక్తులకి దర్శనమిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్తాం. వరంగల్లో కాంగ్రెస్ గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని నాయని రాజేందర్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టింది. అయితే కేసీఆర్ సర్కారు తీరును మోసాలకు ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ నేతలు అయితే ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ 6 గ్యారెంటీల స్కీమ్లను అయితే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఖచ్చితంగా వీటిని అమలు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి తెలుపుతున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన కూడా బీజేపీ చేస్తున్న అవినీతిలో ఎండగట్టడానికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. సిడబ్ల్యూసీ సమావేశాలు అయితే 2 రోజుల క్రితం జరిగినాయి హైదరాబాద్ లో. అతి ఘోరంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో పాల్గొని కూడా సిడబ్ల్యూసీ సమావేశాలు అయితే ఆదరయ్యి కూడా విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం వరంగల్ పశ్చిమలో ఉన్నాము. పశ్చిమ అభ్యర్థి కూడా ఇక్కడ మనతో ఉన్నాడు, నాయని రాజేందర్ రెడ్డి. ఇక్కడ ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే సిడబ్ల్యూసీ సమావేశాలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఏఐసిసి కూడా ముఖ్య నేతలు వచ్చారు, సమావేశం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 6 రకాల గ్యారంటీ కార్డుల్లో కూడా కాంగ్రెస్ తలపెట్టింది. దాని పట్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మీరు ఏం అంటే ఉపయోగాలను వివరిస్తూ ముందుకు ఎలా పోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఈ మధ్యలో వచ్చిన పార్టీలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బాపతి ఇవి. కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకొచ్చినా గ్రౌండ్ లెవెల్లో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ అవి ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకుల జాతీయం కాడికెళ్ళి మొదలు పెడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలలో కింది స్థాయి దాకా అట్టడుగు వర్గాల దాకా చేరినాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే స్కీమ్స్ పేర్లు పెద్దవి పెట్టడం తప్ప ఓ ఇద్దరికి ఇవ్వటం, వాడ మీద వదిలేయటం, మళ్ళీ ఇంకో పేరు పెట్టడం, మళ్ళీ ఇద్దరికి ఇవ్వటం, వదిలేయటం. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడిపోయినాయి ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ. కాంగ్రెస్ అట్లా కాదు, ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. ఒకటే బాణం ఒకటే రాముడు, ఆ స్థాయిలో ఉంటుంది. హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ 2 రోజుల సమావేశాలు జరిగాయి. మొత్తానికైతే విజయబేరి సమరం అయితే ఊదించారు, శంకరామ ఊదారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన తల్లిగా ఇప్పుడు మొత్తానికైతే మేనిఫెస్టోలో ఎలా ఉండబోతుంది తెలంగాణ ప్రజల పట్ల? మేనిఫెస్టోలో ప్రజలకు దగ్గరగా అయ్యే విధంగా,
ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, కానీ వీళ్ళు వచ్చిరాని మాటలతోటి మయమరిపించుకుంటూ బురద జల్లుకుంటూ పోవటం ఇలా అలవాటు అయిపోయింది. ఈ డబ్బులు పెట్టుకొని మీడియాల చేతిలో పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతకటం అలవాటు అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏదైతే అక్కడ వాగ్దానాలు చేసిండో ఇంటింట ప్రచారంలో భాగంగానే ఇలా ప్రతి ఇంటికి మేము తిరుక్కుంటూ గ్యారంటీ కార్డు ఇంటికి ఇస్తూ మేము గతంలో చేసింది ఇది, ఇప్పుడు చెయ్యబోయేది ఇది, ఈ పార్టీలు చేసిన దుర్మార్గాలు ఇవి అని ప్రతి ఇంటింటికి చెప్పుకుంటూ తిరగటానికే ఈ యొక్క కార్యక్రమం. ఓకే సార్, ఇప్పుడు గ్యారంటీ కార్డులు మీరు పంపిణీ చేసిన నేపథ్యం కనబడుతోంది, వాళ్ళ ప్రజల ఆదరణ ఎలా ఉంది? బ్రహ్మాండంగా చూసింది కదా. ఇప్పుడు ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబరు ఖుర్షిద్ గారు వచ్చిండ్రు, చండీగఢ్ పిసిసి అధ్యక్షులు లక్కీ గారు వచ్చిండ్రు, రోహిత్ చౌదరి ఏఐసిసి, ఇంతమంది ఏఐసిసి స్థాయి వాళ్ళు గల్లీ స్థాయి దాకా వచ్చి ఇలా మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క దుర్మార్గాలను వివరించడానికి, మేము ఏం చేసినాం ఏం చేయబోతున్నాం అని చెప్పడానికి ప్రజల్లోకి వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం రావడానికి, ప్రభుత్వంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా పేద ప్రజల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. గతంలో తెలంగాణ ప్రజలకు అయితే ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, అంటే యువకులకు ఉద్యోగ వృత్తి అయితేంది కూడా చాలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రానున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రము మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, అమలు చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కూడా గ్యారంటీ అంటే కాంగ్రెస్ తలపెట్టిన గ్యారంటీ కార్డులను కూడా ఇంటింటికి పంపిణీ అయితే వరంగల్ జిల్లాలోని చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం ఆదరణ కూడా పబ్లిక్ ఆదరణ కూడా చాలా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావగానే ఈ 5 రకాల గ్యారంటీ కార్డులను కూడా బెనిఫిషియర్ కు చెందే విధంగా కూడా చెప్తాం, అంటే చూస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ఆదరణ కూడా రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. రైట్, థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఖచ్చితంగా గ్యారంటీ కార్డులను తప్పకుండా అమలు చేస్తాము, వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటిలో కూడా అమలు చేస్తామని రాజేందర్ రెడ్డి తెలిపారు. నెక్స్ట్ మనం ఇదే విధంగా కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్లో కొత్త జోష్ అయితే నిండిందని చెప్పవచ్చు. గ్యారంటీ కార్డులు పట్టుకుని ఇంటి పాట పట్టారు కాంగ్రెస్ నేతలు. అయితే దీంట్లో ఏపీ పిసిసి అధ్యక్షులు రుద్రరాజు కూడా పాల్గొన్నారు. ఆయన అంటున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటిని కూడా తప్పకుండా అమలు చేస్తుంది, మీరు కాంగ్రెస్ గుర్తు కొట్టేయాలి, కాంగ్రెస్కి ప్రజల అండదండ ఖచ్చితంగా కావాలని అయితే రుద్రరాజు అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ అనంతరం ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. నిన్న జరిగిన హైదరాబాద్లో జరిగిన విజయబేరి సభ అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తుంది. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కూడా ఈ కరీంనగర్లో గడప గడపకు తిరుగుతున్నారు. ప్రస్తుతం రుద్రరాజు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు గారు, చెప్పండి, అంటే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు కదా, ఈ కార్యక్రమంలో మీరు ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు వివరిస్తున్నారు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఎక్స్టెండెడ్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకి 119 మంది బాధ్యుల్ని వేయడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు కరీంనగర్ ఇవ్వడం జరిగింది. నిన్న శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను కూడా ప్రతి వాడవాడకి కూడా, ప్రతి ఇంటింటికి కూడా వెళ్లే విధంగా చర్యలు తీసుకోబెట్టమని చెప్పడం జరిగింది. ఈరోజు అధికారికంగా అక్కడ నేను వారు లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ, తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ సైమల్టేనియస్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయంటే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటి చాలా విస్తారంగా ఉంటుంది, అనేకమైన విషయాల మీద ఉంటుంది. ప్రధానమైనటువంటి 6 గ్యారంటీస్ ఏవి ఉన్నాయో దాన్ని మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, వారిద్దరు సంతకాలు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇదే ప్యాటర్న్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఛత్తీస్గఢ్లో చేసింది, రాజస్థాన్లో చేసింది, హిమాచల్ ప్రదేశ్లో చేసింది, కర్ణాటకలో చేసింది. దాన్నే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులని దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీస్ ఇవ్వడం జరిగింది. వాటిని ఈరోజు మేము కరీంనగర్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ ఆధ్వర్యంలో లాంచ్ చేసి మేము ఇంటింటికి కూడా తిరగడం జరుగుతాం. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణలో కూడా కాంగ్రెస్ జోష్ పెరిగింది. అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొట్టొచ్చి కనిపిస్తుంది. అంటే మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నిన్న జరిగినటువంటి బహిరంగ సభే దానికి నిదర్శనం. లక్షలాది మంది ప్రజలు మరి ఉవ్వెత్తున ఒక ప్రజా కెరటంలో వచ్చినటువంటి పరిస్థితి. శ్రీమతి సోనియా గాంధీ గారు ఎవరైతే తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల కోరిక, ఆకాంక్ష ఏదైతుందో దాన్ని నెరవేర్చినటువంటి నేపథ్యంలో ఒకసారి రుణం తీర్చుకోవాలి, సోనియమ్మకి మనం తెలంగాణని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తీసుకుని వచ్చి ఆవిడ రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతంలో 405 కిలోమీటర్లు తెలంగాణలో తిరిగారు.
8 జిల్లాల్లో వారు పాదయాత్ర చేశారు. వారికి ఉన్నటువంటి అనుభవాలు, వారిని కలిసినటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఈ ఎవరైతే నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో పోరాటం చేశారో వాళ్ళందరినీ కూడా, నిరుద్యోగ యువతని ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, వివిధ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే మోసం చేశారో దాన్ని పటాపంచలు చేయడం కోసం ఈ ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, మహిళలకి, వృద్ధులకి, అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి, ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు 12% రిజర్వేషన్స్ ఇస్తానని, దాన్ని ఇవ్వలేకపోయాడు. లంబాడాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇతర సమస్యలు కానీ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విస్తారంగా ఒక మేనిఫెస్టోను తయారు చేసింది. దాంట్లో భాగంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఒక 6 ప్రజలకి గ్యారంటీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మా పార్టీ నాయకులందరూ కూడా ఆయా వార్డుల్లో, ఆయా డివిజన్స్లో, ఆయా గ్రామాల్లో, మండలాల్లో తిరిగి ఇవ్వడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మీకు అధికారంలోకి వచ్చే దిశగా కూడా మీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అయితే జరుగుతోంది. ఎప్పుడైతే ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారి భారత్ జోడో, ఈ 3 మనం చూసాం. జోడో యాత్ర ప్రారంభించిన తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగింది. నేను కూడా పలు రాష్ట్రాల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఉండేవాడు. సో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక మార్పు కనిపిస్తోంది, జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రాల స్థాయిలో కానీ. సో కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచిది, ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు యూపీఏ చైర్పర్సన్గా శ్రీ సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, ట్రైబల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ అనేకమైనటువంటి చేసింది. విద్యకు సంబంధించి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పండిట్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఈవేళ వరకు ఐఏఎమ్స్ కానీ, ఐఐటీస్ కానీ అనేకమైనటువంటి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది కార్పొరేట్ సంస్థల్లో పెద్ద పెద్ద సీఈఓలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా ఐఏఎంలోను, ఐఐటీలోను. ఆనాడు నెహ్రూ గారు చెప్పారు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని. అనేకమైనటువంటి ఆనకట్టలు కట్టారు. ఇప్పుడు మానేర్ లాంటి దాన్ని కానీ, లోయర్ మేనర్ కానీ, అప్పర్ మేనర్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసినటువంటి పనులు. సో డెఫినెట్గా రైతులు కానీ, రైతాంగం కానీ బాగున్నది కాంగ్రెస్ పార్టీలోనే. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే మనం అందరం బాగుంటామని ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా ఇస్తుంది. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మోర్ దాన్ 70-75 సీట్స్ తోటి కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ తోటి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. మొత్తానికి రాబోయే ఎన్నికలలో అధికారిక లక్ష్యంగా కూడా ఇంటింటికి గడప పేరుతో కూడా కాంగ్రెస్ శ్రేణులు అన్ని కూడా ఇంటికి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. తమ సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీ సూత్రాలు తప్పకుండా తమను భవిష్యత్తులో అధికారంలోకి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది అక్కడ ఉన్న అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంటి బాట పట్టారు కాంగ్రెస్ నేతలు. అయితే ఎక్కువగా కూడా 6 గ్యారెంటీ స్కీమ్లు అయితే అక్కడ ఉన్న ప్రజలకైతే వాళ్ళు వివరించే పనినైతే పెట్టుకున్నారు. ఖచ్చితంగా రానున్న 3 నెలల ఎన్నికలు కూడా ఖచ్చితంగా వీళ్ళైతే గట్టిగా విజయం సాధించాలని గట్టి కోరుకున్నట్లు మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా 6 గ్యారెంటీ స్కీమ్లను సోనియా గాంధీ ప్రకటించిన స్కీమ్లు అన్నింటిలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటి గడపకు వెళ్ళి 6 గ్యారెంటీ స్కీమ్లను వివరించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో రేపటి దినం కలుద్దాం. అంటే చూస్తూనే ఉన్నాను అమ్మా న్యూస్, నిజం కోసం, క్షణం కోసం.